గారు ఇక్కడ ఇంకొక మాట కూడా వినపడుతుంది. అంటే అసలు రీజను సరే ఎండలు ప్రజలకు రీచ్ అయిందా, పార్లమెంట్ దూరం, ఇదంతా ఒక అంశం, ఖచ్చితంగా దాన్ని మనం కాదనలేం. కానీ ఎందుకో ఓటర్లలో ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు బీజేపీ బలంగా రూల్ చేస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 2 phases అసలు అదే కొంచెం మొత్తం మీరు థర్డ్ ఫేజ్లో చూస్తే అసలు ఎన్నికల ప్రచారం తీరే మారిపోయింది బోత్ సైడ్స్. అప్పటిదాకా మోడీకి గ్యారంటీ లేకపోతే వికసిత భారత్ బీజేపీ నాయకులు మాట్లాడారు. సరే కాంగ్రెస్ ఏదో వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ ఇది. మీకు థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఒక అటాకింగ్, పోలరైజేషను, కమ్యూనల్ ఇది, ఈ గందరగోళం, ఈసీలు, నోటీసులు ఇవన్నీ చూసాం. ప్రధానంగా పోలింగ్ తగ్గటానికి జాతీయ స్థాయిలో అధికారులు ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎలాగో ఆయనే వస్తాడనుకుంటున్నారా, లేకపోతే ప్రతిపక్షాలు ఎలాగూ వీళ్ళు రాలేరు అనుకుంటా ఉన్నారా? ఆ అగ్రెషన్ అంటే రాజకీయ కారణాలు ఏముండొచ్చు ఈ ఎలక్షన్లో పోలింగ్ తగ్గటానికి? రాజకీయ కారణాల కంటే మీరు అన్న ఎండలు ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మీరు అనేది నిర్లిప్తత. అంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చాక జీవితాల మీద ప్రభావం తక్కువ పెడతాయి. అంటే యాక్చువల్ గా ఎన్నిక అభ్యర్థులకు తెలియడం లేదు ఏ ఎన్నిక జరుగుతుంది, దేని నేను పోటీ చేస్తున్నాము అనే దానికి అభ్యర్థులకు తెలుస్తలేదు, ఇటు పక్కన ప్రజలు కూడా తెలుస్తారు. అంటే వార్డు మెంబర్ పాత్ర, పార్లమెంట్ మెంబర్ పాత్ర వేరువేరుగా ఉంటాయి కదా. కనుక ప్రజోపకరమైన చట్టాలు చేయడానికి పార్లమెంట్ మెంబర్ ఉంటారు, లేకుంటే అసెంబ్లీ చట్టసభల సభ్యులు ఉంటారు, స్థానిక ప్రభుత్వాలు స్థానికంగా సమస్యలకు వీళ్ళు ఉంటారు అనే పక్కన పెట్టి ఇప్పుడు అందరూ మా ఇంటికి రావాలి, అందరూ ఓటు అడగాలనే ఒక భావన ప్రజలకు వచ్చింది. అయితే ఇప్పటిదాకా అంటే మనకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు చూసిన ఆ ట్రెండ్ కనపడకపోవడానికి ప్రధాన కారణం డబ్బు, మద్యం కొంచెం అంత తక్కువ ఉన్నది. ఇప్పుడు అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం మాత్రమే చూస్తే ఆంధ్రప్రదేశ్ లో జాతర జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అది పెద్ద జాతర, అది చెప్పనాలే కాదు. ఏమంటున్నానంటే ఇవాళ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మించిపోయి ఖర్చు పెడుతున్నారు. రోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. ఒక సిద్ధం సభ, మేము సిద్ధమే సభకు రోజుకు ఒక సిద్ధం 10 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నాం. ఒక్క నిమిషం రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరికి గారు అంటే ఫైనల్ గా ఒకటి చెప్పండి. అంటే అసలు ఎన్నికల్లో ఇప్పుడు సరే ఓవరాల్ ఇప్పుడే జోస్నా ఇచ్చారు, 4 hours అయింది, 25% పోలింగ్, ఇంకా ఒక 7 hours పోలింగ్ ఉంది. మధ్యలో మళ్ళీ ఒక 2-3 గంటలు 1 o'clock టైంలో ఎండ ఎక్కువ ఉంటుంది, 1 నుంచి 3-4 దాకా కొద్దిగా తక్కువగానే ఉంటుంది. ఇక లాస్ట్లో మళ్ళీ లాస్ట్ 2 hours 4 to 6 ఎలాగో ఎక్కువ ఉంటుంది. మామూలుగా యూజువల్గా మనకు తెలిసిన ట్రెండ్. బహుశా ఈసారి కూడా ఒక 60-70% మధ్యలోనే ఉండే పరిస్థితి కనపడుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి 70% అంటే ఓకే, రీజనబుల్లీ 65-70% దాకా వస్తే బాగానే వచ్చినట్టు అనుకోవాలా? ఇంత చేసినా పెరగట్లేదు. ఇప్పుడు చూస్తున్న బెంగాల్ చాలా వెనకబడ్డ రాష్ట్రం, దగ్గర 30% పైగా ఉంది ఇప్పటికి కూడా. ఇక్కడ మళ్ళా గుజరాత్, మహారాష్ట్ర ఇవి 24 ఈ రేంజ్లోనే ఉంటా ఉన్నాయి. రాజకీయ అంశాలు ఒక నిర్లిప్తతో, నిరాసక్తతో అలా ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయన చెప్పారు జమిలి ఎన్నికలు అంటా ఉన్నారు, ఇవన్నీ మళ్ళీ ఎన్నికలు ఆగిపోయినాయి. ఈ టర్మ్లో పెద్దగా మాట్లాడలే మోడీ గారు కానీ మరొకళ్ళు కానీ. జమిలి ఎన్నికలు లేకపోతే వికసిత భారత్ ఎంతసేపు ఇప్పుడు అంతా పోలరైజ్ చేసే ప్రయత్నం జరిగింది థర్డ్ ఫేజ్లో ముఖ్యంగా. ఏం చెప్తారు? అంటే ప్రచారంలో 3 దశలు ఉంటున్నాయి. మొదటి దశలోనే మా అభివృద్ధి చేసి ఓటేయండి, అటు మోడీ గారు చెప్పినా, ఇటు జగన్ గారు చెప్పినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మా 6 గ్యారంటీలు అని చెప్పినా కూడా మనకు మొదలు మా అభివృద్ధి చేసి ఓటేయండి. రెండో దశలో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎదుటి వారిని కార్నర్ చేయడం కోసము, ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి తీసుకోండి, మొత్తం తెలుగుదేశం మేనిఫెస్టో పట్టుకొని తిరుగుతున్నారు. అంటే వాళ్ళు వస్తే ఏమవుతుంది, వాళ్ళు ఇప్పటిదాకా చేయలేదు ఏంటి అని చెప్తున్నారు. ఇప్పుడు మూడో దశకు వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఏమంటున్నారంటే ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అని భయం అవుతుంది అన్నారు. నిన్న చూసాం మనం. అంటే ఒక దశకు వచ్చే వరకల్లా మోడీ కూడా డిఫెన్స్ లో పడిపోయిన అంటున్నారు. ఏమైందంటే విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్ల మీద కరాఖండిగా చెప్పేయడం, అంటే ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల ఓట్లని మాకు పడాలి అంటే ఖచ్చితంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడాలి. నేనైతే కొంచెం ఆక్రమించావు అంటే ఒక ప్రధానమంత్రి హోదాను అధిగమించి ప్రధానమంత్రి హోదాతనాన్ని పక్కన పెట్టి మాట్లాడండి అంటున్నాను నేను. కొన్ని చోట్ల మనం చూసాం కదా, గతంలో మంగళసూత్రాల దగ్గరికి వచ్చిన ముస్లింలను పిల్లలు పుట్టించి యంత్రాలుగా వివరించిన ఇది సరైనది కాదంటున్నాడు. అంటే మీరు చర్యలు ఏం లేవు కానీ నామకే వస్తే నోటీసులు అయితే ఇచ్చారు. అందుకని నేను ఏమంటున్నానంటే రాజాసింగ్ మాట్లాడడం తప్పే, మీరు నేను కూడా మాట్లాడడం తప్పే. కానీ రాజాసింగ్ కు మా మోడీకి తేడా ఉంది కదా అని నేను అంటున్నాను. కట్టర్ హిందూవాదికును ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు. వారు ఈ జనాభా నియంత్రణ గురించి కానీ వీటి గురించి బహిరంగ పచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నాను. ఒకటి దానికి ఎక్కడికి వచ్చిందంటే నేను చెప్పిన 12 రాష్ట్రాల్లో శ్రీనివాసరావు గారు, ఒకటి మనం చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు
330 సీట్లు ఉన్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, అవును. జార్ఖండ్, హర్యానా, అస్సాం, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ ఈ 12 రాష్ట్రాల్లో 330లో 249 గెలిచింది. అవును, ఆల్మోస్ట్ ఆల్ అంటే ఒక 80 సీట్లు గెలవడానికి లెక్క. 80%. అదే కనుక 80%. అందులో కూడా మొత్తం గుజరాత్ చూసుకుంటే మొత్తం ఒక 7 రాష్ట్రాలు అయితే మొత్తం అవును, ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే ఢిల్లీ అయితే 7కి 7, 40. వెస్ట్ బెంగాల్లో మీరు అన్నది ఒక కీలకమైన పాయింట్ శ్రీనివాసరావు గారు. వెస్ట్ బెంగాల్లో హోరీ నడుస్తుంది. అంటే మనకు గతంలో 18 సీట్లు సాధించుకున్నారు BJP ఏది 18 మన వచ్చినాయి. Yes. వెస్ట్ బెంగాల్ 18 వచ్చినాయి. ఈసారి దాన్ని 25 దాకా తీసుకుపోదాం ప్రయత్నం ఉన్నాయి. 42 అక్కడ అవును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 అంటే అక్కడ 42 ఉన్నాయి. ఈ 42లో ఈసారి పెరుగుతాయని నేను అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే రాజకీయం కాన్ఫ్లిక్ట్ ఉంటుందో అక్కడ హింసా రాజకీయాలు మొత్తం. ఇంకోటి మనకు అదైతే మన సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ ఉంది. అంటే అసలు మెయిన్ అక్కడ ట్రయాంగిల్ ఫైట్ కొంత కాంగ్రెస్ వామపక్షాలు కలిసి సపరేట్ గా చేస్తున్నాయి. ఇండియా కూటమి అక్కడ ఇండియా కూటమిగా లేదు కదా రామ్మోహన్ గారు. కావచ్చు, కానీ ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ప్రభావం పోయింది. నా ఉదయం కమ్యూనిస్టుల ప్రభావం పోయింది, వెలిగినరు. కానీ ఇప్పుడు హింసా రాజకీయాలు గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ ఉండేది మన పశ్చిమ బెంగాల్. తర్వాత ఏమైంది, మెల్లమెల్ల తృణమూల్ కాంగ్రెస్ మునిగిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ అయింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కమ్యూనిస్ట్ కూడా పోయింది. కనుక తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నప్పుడు హింసాయుత సంఘటనలు జరుగుతున్న క్రమంలో చట్టము న్యాయం ఉన్నదా లేదా అనే సందేశ్ ఖాళీ ఉదంతం చాలా పెద్ద ఎత్తున వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. 18 నుంచి 25 దాకా పోయిన ఆశ్చర్యం లేదని నేను అంటున్నాను. అక్కడ ఓటింగ్ బాగానే పెరిగింది సార్. అక్కడ దాదాపు 30 పైగా ఉంది 4 గంటల్లోనే. దానికోసమే ఏమంటున్నానంటే ఈ ఇద్దరి మధ్యన ఘర్షణ పెద్ద ఎత్తున ఇద్దరు కూడా. రైట్, రామ్మోహన్ రావు గారు మ్యూట్ లోకి వెళ్ళింది ఒకసారి. హలో రామ్మోహన్ రావు గారు, మ్యూట్ లోకి వెళ్ళింది వాయిస్. సార్ చెప్పండి. మనకు మామూలుగా పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లాగా ఓటర్లను సమీకరించింది. ఎప్పుడు కూడా పోల్ మేనేజ్మెంట్ లో శ్రీనివాసరావు గారు మీకు కూడా తెలుసు, కింది స్థాయిలో అంటే బూత్ నుంచి కార్యకర్త ఉండి తీసుకొస్తే వస్తారండి. ఏ ఎన్నికైనా సరే మీ ఓటు పడలేదు రమ్మని. ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఇప్పుడు తక్కువ పోలింగ్ కనపడుతుంది, కానీ 3 తర్వాత ఈ పోలింగ్ ఏజెంట్ లిస్ట్ తీసుకొని ఇళ్లకు తిరుగుతారు వీళ్ళందరూ. అప్పుడు పెరుగుతుంది అంటున్నారు. 3 to 5 పెరుగుతుంది. ఒక దశలో 5 తర్వాత కూడా ఇప్పుడు అన్ని పోలింగ్ బూత్లలో ఒక అధునాతన ఏర్పాట్లు చేశారు. ఒకటేమో మనకు వెబ్ కాస్టింగ్ పెట్టారు, కెమెరాలు పెట్టారు. దాంతో పాటు 5 లోపల వచ్చిన అంటే లైట్లు పెట్టారు. పోలింగ్ బూత్లలో లైట్లు ఉండకపోయింది గతంలో, ప్యాకప్ చేసుకునేవాడు. ఇప్పుడు అట్లా కాదు, లైట్లు పెట్టారు. అంటే 5 లోపల వచ్చిన వాళ్ళను 7-8 అయినా ఓటింగ్ చేస్తారు. కనుక చాలా మంది సాయంత్రం వద్దాం అనుకున్న వాళ్ళు ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎక్కడైతే బాగా అంటే బీజేపీకి అనుకూలంగా ఉందో అక్కడ తక్కువ పడ్డ. ఇంతకుముందు చలసాని గారు అనేది విభేదిస్తున్నాను నేను, బీజేపీకి లాభం అవుతుంది అంటున్నాడు. అందుకంటే అవన్నీ బీజేపీ ఓట్లు కదా, తక్కువైనా ఎక్కువైనా. ఇప్పుడు 10లో 6 పడ్డ ఒకటే, 5లో 4 పడ్డ ఒకటే కదా. అందుకని నేను ఏమంటున్నాను అంటే ఆ రకంగా బీజేపీకి లాభం అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఎన్నికలు 70% మించి ఓట్లు దేశవ్యాప్తంగా నమోదైతే కరెక్ట్, మంచి ఉంటే మొదటి దేశంలో 104 నియోజకవర్గాలు ఫస్ట్ అదే అక్కడనే పెద్ద ఎలక్షన్స్ వరకు ఎక్కువ స్థానాలు జరిగినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ 3వ దేశం ముగిస్తే 60% ముగుస్తున్నట్టు లెక్క. ఇవి 40% ఉంటాయి ఏది రేపు ఎన్నికల్లో. నా ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఓటేస్తారు. ఈసారి రిజల్ట్ ముందే ఊహిస్తున్నామని నేను అంటున్నాను. ప్రతిపక్షాలేమో చీలిపోయి ఉన్నాయి, ఒకరినొకరు పరస్పర విరుద్ధ భావాలు కన్న వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నారు. ఉదాహరణకు కేరళ ఉందనుకోండి, వయనాడులో సాక్షాత్తు కూటమిలో INDIA కూటమిలో ఉన్న రాజా భార్య చేస్తుంది కదా ఆయనకు వ్యతిరేకంగా. అందుకనే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. వయనాడులో గెలుపు ఓటములు రాహుల్ గాంధీని కూడా నియంత్రించే పరిస్థితి వచ్చినప్పుడు చూస్తున్నారు. అందుకనే ఢిల్లీలో ఆ కాన్ఫ్లిక్ట్ కనపడుతుంది. కాంగ్రెస్ మీకు ఒరిస్సా తీసుకుంటే రామ్మోహన్ గారు, అక్కడ అసెంబ్లీ వచ్చిన కారణంగా మామూలుగా బిజు జనతాదళ్ ఎప్పుడు బీజేపీకి అనుకూలంగానే ఉంటూ వచ్చింది. 2 ఎలక్షన్స్ వచ్చిన కారణంగా అక్కడ విడివిడిగా పోటీ చేస్తున్నారు. బహుశా రేపు పొద్దున మళ్ళీ మద్దతు కూడా ఇవ్వచ్చు. అంటే ఈ ఎంపీ ఎన్నికలకు వచ్చే కల్లా మన జేడీ ఏమంటదంటే, మన నవీన్ పట్నాయక్ ఏమంటారు అంటే, ఎంపీ ఎన్నికల్లో కూడా గతంలో తక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడే. కానీ మిత్రపక్షంగా ఉన్నది అప్పుడు కూడా, ఇప్పుడు కూడా మిత్రపక్షంగా అంటే దూరంగా మిత్రపక్షం. ఇప్పుడు అట్లా కూడా కాదు. కనుక ఎన్డీఏకి మద్దతు చేస్తున్నాడు కనుక ఒరిస్సాలో గానీ ఏమైనా సరే
ఇండియా కూటమిలో లుకలుకలు కనపడుతున్నాయి మనకు ఏంటి మనకు పరస్పరం విరుద్ధ భావాలు గల వాళ్ళు శత్రువులే కలిసి పోటీ చేస్తున్నారు. అందుకని ప్రజలు నమ్మడం లేదు. ఇండియా కూటమి నమ్మకపోవడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీని ఒక్కనే చూడలేరు. రెండోది వాళ్ళు మొత్తం పోటీ చేస్తున్న స్థానాలు కలిపితే అసలు మొత్తం గెలిచిన ప్రభుత్వాన్ని రాలేరు కదా. సమస్య అక్కడ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్ల పోటీ చేస్తున్నది, మిత్రపక్షాలు ఎన్ని సీట్ల పోటీ చేస్తున్నాయి అంటే అంతా కలిసి బీజేపీ చేసిన సీట్ల పోటీ చేస్తలేరు కదా వీళ్ళందరూ కలిసి అనే సమస్య వస్తుంది. కనుక ఏదైనా సరే ఈ మూడో దేశ ఎన్నిక కీలకంగా నేను అనుకుంటున్నాను. రైట్ సార్. ఎందుకంటే కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి, కీలకమైన నాయకులు, కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కీలకమైన నాయకులు కూడా ఉన్నారు. ఓకే.